పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సత్తెనపల్లి ప్రాంతంలోని 7 రైస్ మిల్లుల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టగా భారీ స్థాయిలో రేషన్ బియ్యం పట్టుబడడం సంచలనంగా మారింది. రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నా అధికారులు చూసి చూడనట్లుగా వదిలేస్తున్నారని మండిపడ్డారు. పల్నాడు జిల్లా నుండి కృష్ణపట్నం, కాకినాడ పోర్ట్ల ద్వారా దేశ సరిహద్దులు దాటిస్తూ అక్రమణలు సొమ్ము చేసుకుంటున్నారని, ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో తహసీల్దార్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, పౌర సరఫరాల అధికారుల తీరును వేలెత్తి చూపుతుందన్నారు. అక్రమాలకు ఎందుకు అడ్డుకట్ట వేయడం లేదని ప్రశ్నిస్తే వీటికి అధికారుల నుండి సమాధానం లేదు. 5 నెలలుగా బియ్యం రీసైక్లింగ్ జరుగుతున్నా అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. కొందరు ఎక్కడికక్కడ మాఫియాలుగా ఏర్పడి రేషన్ బియ్యం ఇతర దేశాలకు తరలిస్తున్నారని మంత్రి నాదెండ్ల పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కిలో బియ్యం 43 రూపాయలు వెచ్చించి ఉచితంగా పేదలకు అందజేస్తున్నామని, కిలో 8 నుండి 10 రూపాయలకు కొందరు కొనుగోలు చేసి దుర్వినియోగం చేస్తున్నారన్నారు. సత్తెనపల్లి, గుంటూరు, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లోని రైసు మిల్లుల్లో నిర్వహించిన తనిఖీల్లో ప్రాథమికంగా 1000 మెట్రిక్ టన్నుల వరకు బియ్యాన్ని పట్టుకున్నట్లు మంత్రి తెలిపారు. Gareth?